మల్కచిరి ప్రాంతంలో ప్రతి ఏడాది వినాయక చవితి వేడుకలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. అందులోనూ మహావీర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నిర్వహించే ఉత్సవాలు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాయి. ఈ అసోసియేషన్ గత 24 సంవత్సరాలుగా రామాలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయబద్దంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. స్థానిక ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులు కూడా ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ప్రతి ఏటా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి రోజుల్లో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానాలు, సంగీత కచేరీలు నిర్వహించడం ఈ అసోసియేషన్ ప్రత్యేకత. భక్తులంతా ఒకే కుటుంబంలో కలిసి సామాజిక సమైక్యతను చాటుతూ వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఆకర్షణగా నిలుస్తోంది. ఇది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, భక్తి, గౌరవం, విశ్వాసానికి ప్రతీక. వేలంపాట ద్వారా వచ్చిన మొత్తాన్ని ఉత్సవాల నిర్వహణకు, సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం అసోసియేషన్ ఆచారం. ఈ సంవత్సరం జరిగిన వేలంపాటలో విశేషమైన పోటీ నెలకొంది. చివరకు మధు ఫ్లవర్ డెకరేషన్ వారు భక్తి ఉత్సాహంతో 1,27,000కి లడ్డూను పొందారు. ఇది వారి గణేశుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని, భక్తిని స్పష్టంగా చూపిస్తుంది. 2019లో ప్రదీప్ గారు 1,11,000కు, 2021లో ఈతల వికాస్ గారు 1,16,000కు, 2022లో గిరి శ్రీధర్ గౌడ్ గారు 1,21,000కి, 2024లో శ్రవణ్ గారు లాలపేట వాసి శ్రవణ్ గారు 1,31,000కి తీసుకోవడం జరిగింది. ఈ వచ్చిన డబ్బులతో రామాలయం దేవాలయానికి కమిటీ తరఫున ఊరేగింపు నగర్ని 8 లక్షల ఖర్చుతో డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు అసోసియేషన్ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి ఎంతో ప్రత్యేకత కూడిన ఈ లడ్డూ వేయడానికి ప్రతి ఒక్క భక్తులు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. మహావీర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ గత 24 సంవత్సరాల నుండి ఇక్కడ రామాలయం వద్ద వినాయకుడిని నిలపడం జరుగుతుంది. సో ఇదందరం కూడా అన్ని కులాలను కలిసి బస్తీలో ఇక్కడ మా పాత బస్తీ ఓల్డ్ మల్కేరి బస్తీలో 24 సంవత్సరాలుగా ఈ వినాయక పూజలు నిర్వహించడం జరుగుతుంది. 2018 నుంచి నేను లడ్డూ ఆర్చన ప్రారంభించడం జరిగింది. 5 సంవత్సరాలు ఈ లడ్డూ ఆర్చన చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో మాకు వచ్చిన డబ్బు దాదాపు 5 లక్షలు. అలాగే మా కమిటీ వారు అందరం కలిసి 2 లక్షల ఖర్చుతోటి రామాలయం దేవాలయానికి ఊరేగింపు రథాన్ని మహావీర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కమిటీ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు ముందు మేము మా అసోసియేషన్ ద్వారా డబ్బు వర్షం ద్వారా వచ్చే డబ్బుతోటి ఫ్యూచర్ మా ఏరియా డెవలప్మెంట్ కానీ సిటీ డెవలప్మెంట్ కానీ ఎలాంటి డెవలప్మెంట్స్ అయినా మేము పెట్టడానికి రెడీ ఉన్నాం. సో ఈ ఎంతో మాతృకరమైన ఈ ఓల్డ్ మల్కాజ్గిరి అంటే చాలా వందల ఏళ్ళ నుంచి ఇక్కడ వినాయకుని పెట్టడం జరుగుతుంది. మా పెద్దలు కూడా ఇక్కడ వినాయకుని పెట్టడం జరిగింది. సో ఇక్కడ చాలా ప్రత్యేకత ఉన్న రామాలయం టెంపుల్ అంటే కామునిక అంటే ఫేమస్ మల్కాజ్గిరి మొత్తం. గత 3 తరాలుగా ఇక్కడ వినాయకుడిని నిలుపుతున్నాం. సో దీన్ని మేము కంటిన్యూ చేస్తున్నందుకు మా అసోసియేషన్ వారికి అందరికీ, అలాగే మా తోటి మిత్రులందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మహావీర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ 2001లో ప్రారంభమైనప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలు కంటిన్యూ 2006 వరకు కూడా మేము డొనేషన్స్ చేయడం జరిగింది. ఇక్కడ మా బస్సువాసులందరూ కూడా మా కలెక్టివ్గా మేమందరం కూడా వాళ్ళు మాకు సహాయం చేయడం జరిగింది. దాని తర్వాత మేము ఇక్కడ చెట్టు వేసుకున్నప్పటి నుంచి ఇక్కడ వినాయకం పెట్టుకుంది. దాని తర్వాత కూడా 5 సంవత్సరాలు 2006 నుంచి మా అసోసియేషన్లో దాదాపు ఒక 18 నుంచి 25 మంది ఉన్నాము. మేమందరం కూడా మా సొంత ఖర్చులతో గణనాథులు ఇవ్వడం జరుగుతుంది. ఒకరు వినాయకుని ఒకటి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అలాగే మా మిత్రులందరూ కూడా ఇక్కడున్న మిత్రులందరూ కూడా మాకు సహాయం చేయడం జరుగుతుంది. మేము ఎప్పుడు కూడా ఇక్కడ దీక్షలతో మేము ఈ వినాయకుడిని నిలుపుతాము. వినాయకుడు నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరం దీక్షలను ఉంటుంది. చాలా మేము నిష్టగా పవిత్రంగా ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఈ మహావీర్ ఫ్రెండ్స్ అసోసియేషన్కి అందుకే
అయితే ఇక్కడ నేను 3వ తరం నడిపిస్తున్న మా అసోసియేషన్కి ఎంతో మంచి పేరు రావడం జరిగింది. సో దీనికి అందరికీ కూడా ఇక్కడ మా బస్సు వాసులకు కానీ మా దగ్గర ఉన్న యూత్కి కానీ మా కమిటీ ముఖ్యంగా మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా కమిటీ సభ్యులందరూ ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కోరుతున్నాము. మహావీర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవ సందర్భంగా మరి కాసేపట్లో లడ్డు వేలం పాట ప్రారంభం కాబోతుంది. 11 రోజులు 11 కిలోల లడ్డు ప్రత్యేకమైన పూజలు అందుకొని ఈరోజు లడ్డు వేలం పాట వేయబోతున్నాం. కావున ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనవలసిన భక్తులు మండపం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. బ్యాండ్ రెడీ చేసుకోండి. కావున ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనవలసిన భక్తులందరూ కూడా మండపం వద్దకి రావాల్సిందిగా కోరుతున్నాము. 11 కిలోల లడ్డు వేలం పాట ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనవలసిన భక్తులు మండపం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. జై బోలో అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ గణేష్ ఉత్సవ సందర్భంగా 11 కిలోల లడ్డు వేలం పాట ప్రారంభించడం జరుగుతుంది. మహావీర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ 11 కిలోల లడ్డు వేలం పాట ప్రారంభించడం జరుగుతుంది. రూపాయలు మహావీర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి పాట 11,000 రూపాయలు. నారాజ్ గారి పాట 28,000. నారాజ్ గారి పాట 27,000. గుడాల సంతోష్ గారి పాట 51,000. గుడాల సంతోష్ గారి పాట 51,000. శ్రీనివాస్ రెడ్డి గారి పాట 55,000. శ్రీనివాస్ రెడ్డి గారి పాట 55,000 రూపాయలు. మధు గారి పాట 56,000 రూపాయలు. గారి పాట 60,000. 61 గారి పాట 70,000 రూపాయలు. రజనీ గారి పాట 70,000 రూపాయలు. దీక్షా టైలర్ 72,000. మధు గారి పాట 75,000. రవి గారి పాట 80,000. దీక్షా టైలర్ 81,000. మధు గారి పాట 85,000 రూపాయలు. 91. గూడాల సంతోష్ గారి పాట 91,000. గూడాల సంతోష్ గారి పాట 91,000. మధు గారి పాట 95,000 రూపాయలు. మధు గారి పాట 95. రవి గారి పాట 97,000 రూపాయలు. మధు గారి పాట 1,00,000 రూపాయలు. మధు గారి పాట 1,00,000 రూపాయలు. మధు గారి పాట 1,00,000 రూపాయలు. అన్న 1,11,111. గుడాల సంతోష్ గారి పాట 1,11,111 రూపాయలు. గూడాల సంతోష్ గారి పాట 1,11,000 రూపాయలు. 1,11,111 రూపాయలు. గూడాల సంతోష్ గారి పాట 1,11,111 రూపాయలు. చెప్పు లడ్డు గురించి చెప్పు. సంతోష్ గారి పాట
1,11,111 రూపాయలు. ఆల్మండ్ చూడండి ఈ గణనాథుని లడ్డు వేలం ద్వారా వచ్చిన మధుగారి పాట 1,20,000 రూపాయలు. మధుగారి పాట 1,20,000 రూపాయలు. మధుగారి పాట 1,20,000 రూపాయలు. మన సబ్జెక్ట్ ఎంత ఉందో అంతే చెప్పాలి. మధుగారి పాట 1,20,000 రూపాయలు. మధుగారి పాట 1,21,000 రూపాయలు. మధుగారి పాట 1,21,000 ఒకటోసారి. బుద్ధలు తడేస్తుంటే అంతే ఉంటుంది రా నేను ఉండాల పంచాయతీ నాకు వర్షం పడితే బాగానే మోసిన పాట 1,21,000 రూపాయలు రెండోసారి. 125. సంతగారి పాట 1,25,000 రూపాయలు. గూడాల సంతోష్ గారి పాట 1,25,000 రూపాయలు. మధుగారి పాట 1,27,000 రూపాయలు. మధుగారి పాట 1,27,000 రూపాయలు. మధుగారి పాట 1,27,000 రూపాయలు. మధుగారి పాట 1,27,000 రూపాయలు ఒకటోసారి. మన ఈ గణనాథుని లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బులతోటి ధనం చేపించడం జరిగింది. ఇది 1, 2, 3 అంటే అయిపోతుంది. మధుగారి పాట 1,27,000 రూపాయలు రెండోసారి. ఎదురు మంచిగా చూడండి. చాలు చాలు మధుగారి పాట 1,20,000 రూపాయలు రెండోసారి. మధుగారి పాట 1,20,000 రూపాయలు మూడవసారి. ఈ ఏడాది ఈ లడ్డు సొంతం చేసుకున్న మా ఫ్లవర్ డెకరేషన్ మధుగారికి మా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. కిషోర్ రాకేష్